మేడం నోట్ దిస్ పాయింట్. పెళ్ళిగా ముందు ప్రేమించుకురా తమ్ముడు? కాదన్నా ఇప్పుడు చూసుకోరాదన్నా, అప్పటి పెళ్లి కాకముందు ఇప్పుడు చూసుకోరా, పెళ్లి అయినాక అవునరా తమ్మి, నువ్వు ఫోన్ నాతోనే ఉన్నావు. కాదన్నా చెప్తుంది పెళ్లి కాకముందు కాబట్టి జరుగుతుంది నీకు. పెళ్లి కాకముందు ఇప్పుడు చూసుకోరా నువ్వు, ఇప్పుడు చూసుకున్నాక పెళ్లి కాకముందు ఉపేందర్ కవిత నేను లవ్ చేసిన నీకు చెప్పినా నేను పెళ్లి కా ముందుకు మా ఇద్దరికి ఉన్నది అంటున్నావు. ఏముంది మన ఇద్దరికి? మన ఇద్దరికి ఉంది అంటున్నావు ఇప్పుడు. పెళ్లి కాకముందు మేడం ఇద్దరం అయితే ప్రేమిస్తున్నాం కానీ 3 నెలలు ఉన్నాం మేడం. అప్పటిదాకా మాట్లాడుకొని ఎప్పటికీ పెళ్ళి మాట్లాడాలి. అట్లా కాదు, మంది పిల్లల జీవితాలు ఆడుకోవడం కాదు. నిన్ను ప్రేమించిన నీకు చెప్పినారు. నిన్ను ప్రేమించిన చెప్పినా నీకు. నా మొగడికి నువ్వే చెప్పినట్టు కదా. నా మొగడికి ఏంటమ్మా నాకు ఇప్పుడు కదా, ఎప్పుడు వాళ్ళతో ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? మా ఆయన తప్పి నేను ఇంకెవరి దగ్గర వెళ్ళలేదు. నేను అక్కడ చెప్పిన కదా మేడం. నేను ఫోన్ చేసింది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఈయన ఎప్పుడు 24 గంటలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే చిన్న ఉన్నాడా మా మావయ్య అని చెప్పిన. ఎవరిని అడిగావు? ఇప్పుడు నర్సింపేట అబ్బాయి అన్నది కదా. ఇప్పుడు ఆయన పేరేంటి? ఆ అబ్బాయికి మాత్రం ఫోన్ చేసిన కరెక్ట్. ఎప్పుడు ఫోన్ చేశారు? నేను సూర్యాపేటకు వచ్చినాక మమ్మల్తో తీసుకొని వచ్చినాక నేను ఎప్పుడు వాళ్ళ నాన్నకు దోస్తిన. అసలు నువ్వు అనే వాళ్ళు ఎవరి దగ్గర నువ్వు చూసి కాదు ఊళ్ళో పెద్ద మనుషులు ఆడు ఇద్దరు కలిసిపోతుండ చూసిన సాక్ష్యం పోలీస్ స్టేషన్ ప్రజా సాక్ష్యం. ఇక్కడ ఉన్నాడు. అవునా? పిలవండి, పిలవండి. మీ పేరేంటండి? నా పేరు రమణమ్మ. రమణమ్మ. మీరండి? మా చెల్లి. మీ చెల్లెలా? మురళి. ఏంటి మురళి చెప్పండి ఇవిడ గురించి. ఇది చెప్పండి అంటే మేడం, ఒకరోజు వీళ్ళది మాది అత్తగారు ఒక్కూరే, ఒకే ఊరు. పొద్దునట్టే రోడ్డు మీదకి వచ్చిన బుజ్జాపడదు. బుజ్జాపడని ఆటో ఎక్కింది వెళ్ళిపోతుంది. ఈయన ఫోన్ చేసిన, చెల్లె ఈడ ఉంది నువ్వు ఉన్నావా అన్న. అంటే అప్పటికే 10 రోజులు రా మీ చెల్లె పోయి అన్నాడు ఈ మనిషి. అంటే ఎడిపోయింది అంటే ఆటో ఎక్కిపోతుంది బావా అన్న. ఎంత దూరం పోతుందో చూడరా అన్నాడు. నా కంటి కాబట్టి ఆడు చూసిన పోయింది అన్నాడు. ఎవరితో వెళ్ళారు? అంటే ఆటో ఎక్కింది, ఎవరితోనని చూడలేను. ఆటో ఎక్కింది, ఫోన్ చేసిన అమ్మటే నాకు. అన్నాక 2 రోజులకి బుజ్జి నా కాడికి వచ్చింది. వచ్చి అన్న నా పిల్లగాలని చూడ బుద్ధి అవుతుంది అన్న అన్న. అక్కడ బుజ్జిని ఫోన్ చేస్తా. ఫోన్ చేసినాక రమ్మంటే పోదాం రా అన్న. అన్న ఈలోపు ఇంటి హైదరాబాద్ పోయి బట్టలు తీసుకొని వస్తా అన్న. తీసుకొని రా అన్న. ఈయన ఫోన్ చేసిన, బాగా చెల్లి వస్తా అంటుంది. ఏమంటావు అంటే నాకు వద్దా అన్నాడు. అన్నకు 2 రోజులకి వచ్చింది. అన్న పోదాం పా అనంటే సరే వద్దంటుండు కదా అంటే ఏదైనా పోదాం పా అని బుజ్జన్న. సరే అని వెళ్ళిపోయినాం, తీసుకొని వెళ్ళిపోయినా. పెద్ద మనుషులు మా బాబాయ్ అందరిని పిలిచినాం. చేసిన వాళ్ళు పోయిన వాళ్ళు పోయారు, ఇద్దరు ఉండ్రి అని కాపురం పెట్టేసి ఉన్నారు. 2 రోజులు 3 రోజులు ఉండరు. ఉన్నాక ఈయన అందరూ పత్తారబోతున్నాం కూలికి. 3 రోజుల తర్వాత ఈయన ఒక్కడే వస్తుండు. ఏంది చెల్లె రావట్లేదు అంటే గొడవ పెట్టుకుంది రా అన్న. నువ్వు ఒక్కనే వస్తున్నావు ఏంటంటే రావట్లేదంటే సరే పోదాం రాను. ఈ లోపల వీళ్ళ అమ్మ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.